నమస్తే, వెల్కమ్ టు సాహితీ టీవీ. నేను రవి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు అయితే మాత్రం వెలుగు చూస్తున్నాయి. అదేంటంటే, మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో 2వ సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. మొత్తం ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా విచ్చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ఇలాంటి పెద్ద, అలాగే కేంద్ర మంత్రులు, అలాగే సినీ రంగ ప్రముఖులు, అలాగే తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, వీళ్ళందరూ కూడా విచ్చేశారు. అలాగే సినీ నటుడు బాలకృష్ణ, వీళ్ళందరూ, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా విచ్చేశారు. బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, అలాగే నితిన్ గడ్కరీ, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి, అంటే కూటమి ప్రమాణ స్వీకారం కాబట్టి అందరు నాయకులు వచ్చారు. మనకు తెలిసిందే, బీజేపీకి ఒక మంత్రి పదవి, అలాగే జనసేన పార్టీకి 3 మంత్రి పదవులు రావటం జరిగింది. మొత్తానికి అక్కడ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు హాట్ టాపిక్గా ఒక వార్త అయితే మాత్రం మనకు చక్కర్లు కొడుతుంది. అదే చిరంజీవికి రాజ్యసభ ఇస్తారు అనేటటువంటి వార్త అయితే మాత్రం మనకి సోషల్ మీడియాలో అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అంటే గతంలో కూడా అల్లూరి సీతారామరాజు ఏవైతే విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అక్కడ మన్యం జిల్లాలో అక్కడ అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రావటం జరిగింది. ఆ సందర్భంలో కూడా చిరంజీవి అక్కడ రావటం, అలాగే చిరంజీవి సన్మానించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే చిరంజీవికి రాజ్యసభ ఇస్తారా అనేటటువంటి ఊహాగాల నేపథ్యంలో నిజంగా బీజేపీ ఇస్తుందా, బీజేపీ కనుక చిరంజీవికి రాజ్యసభ ఇస్తే ఏంటి, ఏ విధంగా పార్టీ బలోపేతం అనేది ఆలోచిస్తుందా? మరోపక్క దాదాపు 2024 ఎన్నికల్లో మోదీ దాదాపు అంటే 3.0 ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్కువగా, అంటే 2024 ఎన్నికల్లో దాదాపు ఎన్డీఏకి 400 సీట్లే లక్ష్యంగా ఇవ్వాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అంత స్థాయిలో అయితే రాలేదు. ఇక చివరికి బీజేపీ కూడా అనుకున్న స్థానాలు రాకపోవడంతో బీజేపీ మిత్రపక్షాలతో కలుపుకొని కేంద్రంలో కొత్త ప్రభుత్వం 3.0ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీని బలోపేతం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఒక పక్క తెలంగాణలో 8 స్థానాలు సాధించింది. గతంలో 4 ఉండాయి, ఇప్పుడు ఆ 4 రెట్టింపు 8 అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ తెలంగాణలో బలపడదనే మనం చెప్పుకోవచ్చు, బలపడ్డది మొత్తానికి. అయితే ఇక్కడ 2 కేంద్ర మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మాజీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కరీంనగర్ ఎంపీ స్థానంలో ఆయన విజయం సాధించడంతో ఆయనకి కేంద్ర సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం దక్కడం, అలాగే సికింద్రాబాద్ నుంచి 2వసారి ఎంపీగా గెలవడంతో కిషన్ రెడ్డికి మళ్ళీ మంత్రి పదవి రావడం జరిగింది. ఇది తెలంగాణ అంశం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2009లో ఆయన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అప్పుడు అంటే దాదాపు క్రియాశీలక పాత్ర పోషిస్తారనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో కనీసం 18 ఎమ్మెల్యేలకే సీట్లకే పరిమితం అవడంతో, అంటే రోజు సినీ స్టార్గా ఒక బిజీగా ఉండేటటువంటి చిరంజీవి ఒక్కసారిగా రాజకీయ పార్టీ పెట్టి 1983లో ఎన్టీఆర్ ఏ విధంగా ప్రభంజనం సృష్టించారో అదే తరహాలో రావాలని చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ స్థాయిలో రాణించకపోవటం ఒకటి. మరోపక్క ఆయన సినిమాలకే పరిమితమై ఆయన జీవితం మొత్తం కూడా దాదాపు సినిమాల్లో షూటింగ్తో బిజీగా ఉండటం, తర్వాత రెస్ట్, లేకపోతే కుటుంబాల సభ్యులతో గడపటం, సామాజిక సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, లేకపోతే వచ్చిన ఫ్యాన్స్ని రిసీవ్ చేసుకోవటం, ఫ్యాన్స్తో ఫోటో దిగటం, అలాగే ఏవైనా సినిమా ఈవెంట్ కార్యక్రమాలు కానీ లేకపోతే ఆడియో ఫంక్షన్లు కానీ అట్లా ఇవ్వటం, అయితే ఆయన దానికే పరిమితం. కానీ ఒక్కసారిగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, లేకపోతే వ్యక్తిగతంగా విమర్శించడం, లేకపోతే పార్టీ సమావేశాలు, లేకపోతే తరుణంలో ఈయన సినిమాలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఒక్కసారిగా ఆలోచించారు చిరంజీవి, ఏంటి సినిమాలకు దూరం అవుతున్నాను, నేను ఈ స్థాయిలో ఉన్నాను, కానీ ఇది నాకు సెట్ అవ్వదు, రాజకీయ పార్టీ సెట్ అవ్వదు, ప్రజారాజ్యం పార్టీ నాకు సెట్ అవ్వదని చేసి కొన్ని రోజులు తర్జన భర్జన నేపథ్యంలో ఎట్లయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పెద్దలను నొప్పించి ఆయన కొన్ని మంత్రాలు జరిపించి చివరికి ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. దీంతో ఆయనకి రాజ్యసభ టికెట్ ఇవ్వటం, అలాగే కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వటం, తర్వాత
రెండు రాష్ట్రాలు కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇటు తెలంగాణ సపరేట్గా తెలంగాణ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పటి పరిణామాలు. తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా రాజకీయ అంశం నేను పార్టీకి అంటే కొన్ని సందర్భాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు, నేను ఆ రాజకీయ పార్టీకి సెట్ అవ్వను, నాకు కాదు కాబట్టి నేను కొంచెం దూరంగా ఉన్నాను, నేను ఏదైతే నా వృత్తి ఉందో దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాను, సినిమా కళామ్మ తల్లిని నన్ను ఆదరించింది కాబట్టి అదే వృత్తిలో కొనసాగాలన్న ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. దీన్ని అంటే ఒక పక్క విమర్శలు అవ్వచ్చు, ఒక్కసారిగా మెగాస్టార్ అభిమానులు అవ్వచ్చు, లేకపోతే మెగాస్టారుగా వెలుగుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా విమర్శలు వస్తే కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు, లేకపోతే ఇది ఏంటి మన భవిష్యత్తు ఇది కరెక్ట్ కాదు కదా అనే విధంగా కూడా ఆలోచించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ఎవరు పార్టీల తరపున లేకపోతే ప్రచారం చేయమన్నా లేకపోతే దూరంగా ఉంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలోనే పిఠాపురం తమ్ముడిని ఆదరించండి, తమ్ముడికి ఒకసారి అవకాశం ఇవ్వండి అని అంటాం, లేకపోతే సీఎం రమేష్ కూడా ఒకసారి ఆయన నాకు మంచి మిత్రుడు, ఇంకొక వ్యక్తికి కూడా ఆయన చెప్పడం జరిగింది, నాకు మంచి మిత్రులు వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఆదరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రచారానికి అయితే వెళ్ళలేదు చిరంజీవి. పిఠాపురంలో తమ్ముడు పోటీ చేస్తుండే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆదరించండి, ఆయనకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒక వీడియో సందేశం పంపటం. ఆ మధ్యకాలంలో జనసేన పార్టీకి ఒక 5 కోట్ల రూపాయలు విరాళం కూడా ఇవ్వటం జరిగింది. అంత భారీ విరాళం ఒక చిరంజీవి ఇవ్వటం జరిగింది ఇంతవరకు. అయితే తమ్ముడు కష్టాలు చూసి అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ పరంగా ఎన్నికల ఖర్చుల కోసం అవ్వచ్చు, ఏదైతే పార్టీ పరంగా ఆయన జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళం కూడా ఇచ్చారు సరిగ్గా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఏవైతే ప్రమాణ స్వీకారోత్సవం అయితే ఉందో ప్రత్యేక ఆకర్షణలు ఇచ్చారు. చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా మెగా బ్రదర్స్ ఫ్యామిలీలందరూ కూడా ప్రత్యేక బస్సులో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే వెళ్ళారు. ఎన్డీఏ కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి. అక్కడ మొత్తానికి సినిమా స్టార్ల విషయానికి వస్తే బాలకృష్ణ, అలాగే మెగాస్టార్ చిరంజీవి, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ముగ్గురే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత హర్షధ్వానాలు, అలాగా కుటుంబ సభ్యులు వెల్లువిరిచినటువంటి ఆనందం అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ భార్య సపరేట్గా సెల్ ఫోన్ తీసుకుంటూ జూమ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అంటే భర్త ప్రమాణ స్వీకారం చేస్తుంటే భార్య ఆనందం అవ్వచ్చు, లేకపోతే సెల్ ఫోన్లో పవన్ కళ్యాణ్ జూమ్ చేసి పిక్చర్ని చూస్తున్నటువంటి విధానం అవ్వచ్చు, అవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉన్నారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కలవటం, అలాగే పవన్ కళ్యాణ్ తోటి కరచాలనం చేసి ఆప్యాయంగా పలకరించడం, చంద్రబాబు నాయుడు కూడా ఆలింగనం చేసుకొని కొంచెం ఆప్యాయంగా పలకరించడం, ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పారా లేకపోతే ఏంటో మొత్తానికి తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే బ్రదర్ దగ్గర మా అన్నయ్య చిరంజీవి ఉన్నారంటే అక్కడ చూసినటువంటి మనం మాట్లాడుకునే విధానాన్ని బట్టి మనం చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడున్నారో వెళ్దాం పదా అని చెప్పేసి అన్నయ్య దగ్గరికి చిరంజీవి దగ్గరికి తోడుకొని వెళ్ళటం, చిరంజీవితో ఆప్యాయతతో మాట్లాడటం, అలాగే కొద్దిసేపు ముచ్చటించడం, కరచాలనం చేసిన విధానాన్ని చూస్తుంటే ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియాలో ఇక చిరంజీవికి రాజ్యసభ ఖరారు, బీజేపీని బలోపేతం చేయడం కోసం ఇది ఒక అడ్వాంటేజీ ఉపయోగపడుతుంది, బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేసుకునేటటువంటి అంశాలు అయితే మాత్రం ఇప్పుడు ట్రూల్ అవుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం, లేకపోతే దానికి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ తరఫున రాజ్యసభ టికెట్ తీసుకుంటే మళ్ళీ బీజేపీకి అనుకూలంగా ఉండాలి కాబట్టి, తమ్ముడు కూడా కూటమిలో సభ్యుడు కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఇంకేమైనా కృషి చేయడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదైనా సరే ఒక ఉన్నత పదవిలో ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి ఆలోచిస్తున్నారా, లేకపోతే తమ్ముడికి అండగా ఉందామన్న ఉద్దేశంతో ఉందా, లేకపోతే ఇన్ కేసు ఎప్పుడన్నా భవిష్యత్తులో ఏమైనా కూటమిలో ఏమన్నా మనస్పర్ధలు వచ్చినప్పుడు తమ్ముడికి సహాయ సహకారాలు అందించవచ్చని, లేకపోతే బలమైనటువంటి బీజేపీ ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే విధంగా, లేకపోతే ఏమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా బీజేపీ ఏ విధంగా ఆలోచిస్తుంది, అలాగే మెగా బ్రదర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మరోపక్క ఈయనకి రాజ్యసభ టికెట్ కనుక వచ్చిందంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎంతో కొంత
కృషి చేయాలన్నా ఆయన యొక్క పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నటువంటి అంశం. ఏది ఏమైనా సరే చిరంజీవి సినిమాలకే పరిమితం అవుతారా, ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నాం, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఈ యొక్క రాజ్యసభ తీసుకొని బీజేపీకి వెళ్ళటం అంత ఇప్పుడు సుముఖంగానే ఉన్నదా అనేది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏమైందో చూద్దాం. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండి సాహితీ టీవీ.